ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని పాటించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో గుంటూరు 12వ వార్డులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ ని నిషేధంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, నగర మేయర్, జీఎంసీ కమిషనర్, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ సజిలా గారు, ఇది 12వ వార్డు డివిజన్ కార్పొరేటర్ సృష్టి గారు, అట్లాగే ప్రజల పట్ల ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడేందుకు ఒక కమిటీ ఏర్పరిచిన సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాత్ర ఏంటి, ప్రజల పాత్ర ఏంటి, ఈ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలన్న భాగంగా ఇప్పుడు వచ్చే 5 నిమిషాల్లో చెట్లు నాటే కార్యక్రమం తర్వాత కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రజలు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ప్లాస్టిక్ పట్ల మీరు నిషేధం రానున్న కాలంలో అందరూ కూడా గ్రాడ్యువల్గా తగ్గించుకొని ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి గుంటూరు పౌరుల మీద ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పర్యావరణ